మగ్గడానికి తయారులో ఉంది. దీన్ని మనం ఇంకెక్కువ చేరకూడదు. ఎక్కువ కలుపుతూ ఉంటారు అన్నాన్ని. అలా ఎక్కువ కలిపితేమా అన్నం రుచి అయిపోయింది. అందుకనే దీన్ని స్టార్టింగ్లో ఒకసారి మధ్యలో ఒకసారి కలిపేసేసి ఇలా మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి సిమ్లో మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, ఉల్లిపాయలు, నెయ్యి అవన్నీ వేసుకోవచ్చు. సరేనా? ఏంటో తెలుసా? మటన్ కర్రీ కోసం ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ మసాలా వేసానమ్మా. నచ్చిన వాళ్ళు అమ్మ డ్రై ఫ్రూట్స్ మసాలా పేస్ట్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇందులో జీడిపప్పు, పుచ్చపప్పు, నువ్వులు, గసగసాలు, దీంతో పాటు బాదం పప్పు వేసి చేసిన పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కగా ఉంటుంది కూర. వంట కానీ ఆడపిల్లలు కానీ జెంట్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే ఒక కేజీకి 2 స్పూన్లు వేసేసుకోండి. చక్కగా అమ్మ కూరకారం వేసుకోండి. మటన్ మసాలా కూడా అవైలబుల్లో ఉంది, చికెన్ మసాలా కూడా అవైలబుల్లో ఉంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి 37 ప్రోడక్ట్లు చక్కగా బుక్ చేసుకోండి. ఓకే, టేస్ట్లు ఉంటే కోర్ ఈజీ అమ్మా. జెంట్స్ ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, వేరే వేరే దేశాల్లో కూడా చాలా మంది ఉంటారమ్మా. వాళ్ళకి వంట రాదు కానీ ఇంట్లో వంట చేసుకోవాల్సింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న టేస్టీగా చేసుకోవాలంటే అప్పుడు అన్ని పట్టుకోవాలంటే మా దగ్గర ఉన్న పేస్ట్లు కానీ పౌడర్లు కానీ మీకు అన్నీ కూడానండి. అసలు మీరు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. కూర పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసేసుకొని టమాటా వేసుకొని మా దగ్గర ఉన్న పౌడర్ చికెన్, మటన్ మసాలా, వెజ్ నాన్ వెజ్, బిర్యానీ మసాలా, పన్నీర్ మసాలా, అన్ని మసాలా పౌడర్లు మా దగ్గర ఉన్నాయి. నాకు తెలుసు కదా ఒక ఆడదానిగా కిచెన్కి ఏమేమి కావాలో అవన్నీ నేను రెడీ చేసి పెట్టి మీ ముందుకు తీసుకొచ్చాను. ఎన్నో సంవత్సరాల నుంచి మా అమ్మ మాకు చేసింది, నేను నా పిల్లలకు చేసిన ఈ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో మీ ముందుకు తీసుకొచ్చాను. చక్కగా మీరు బుక్ చేసేసుకోండి.